రవికృష్ణ, ఏంటి నువ్వా? ఏంటి ఈ పని? ఆత్మహత్య చేసుకోవడం తప్పు కదా? కదా, అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? నీకంటూ ఏ సమస్య లేదు, నాకైతే బోల్డ్ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అంటే ఆ ఆర్థిక సమస్యలే నిన్ను ఈ ఆత్మహత్యకు గురికొల్పాయా? అవును. ఈ లోకంలో సమస్య లేని మనిషే లేడు. ప్రతి మనిషికి సమస్యలుంటాయి. మనిద్దరం కలిసి చదువుకున్నాం. నీకోసం నాకు బాగా తెలుసు. ఏదో సమస్య వచ్చిందని నువ్వు ఇలా పిరికివాట్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా బాధాకరం. నా ఆత్మహత్య ప్రయత్నం అంటావా? అది నిన్ను ఆపడానికి చేసిన ప్రయత్నమే. ఈ రోజు నువ్వు నన్ను కాపాడగలిగావు, కానీ రేపు అనేది ఉందిగా. నేను చావాలనుకుంటే ఎప్పటికైనా ఎలాగైనా చావక తప్పదు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. మనోహర్, నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు. అవును, నాది మూర్ఖత్వమే. అయితే ఏంటి? సుఖంగా చావడానికి కూడా నాకు హక్కు లేదా? తనకు తానుగా బలవంతంగా చావడానికి ఎవరికీ రైట్ లేదు. అది చట్ట విరుద్ధం కూడా. నా సమస్యకి అయితే చావే పరిష్కారం. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అది 3 తరాల వరకు ఆ సమస్య ఉంటుంది. ఏమో, అదంతా నాకు తెలీదు. నా నిర్ణయం అయితే మారదు. నాకున్న అప్పులు తీర్చడానికి నా జీవితం అంతా సరిపోదు. ప్రతి ఒక్కరి దగ్గర మాటలు పడాల్సి వస్తుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవాలంటే నా చావే పరిష్కారం. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు ప్రయత్నం చేశావు. నీ భార్య ప్రెగ్నెన్సీతో ఉంది. ఇప్పుడు ఆమెకి 8వ నెల. రేపో మాపో బాబో పాపో ఆమెకు పుట్టొచ్చు. రేపొద్దున్న ఆ పుట్టే బిడ్డ నీ కోసం అడగొచ్చు. అప్పుడు నీ భార్య నీ కొడుక్కి ఎలా చనిపోయావు, ఏ కారణాలతో చనిపోయావు అని చెప్తుంది. నిజం ఎప్పటికీ నిజమే కదా. మనిషికి ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఆత్మహత్య అని నీ బిడ్డ భావిస్తుంది. చిన్నప్పటి నుంచి అదే మైండ్లో పెరగడం వల్ల తనకేదైనా సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఆలోచించకుండా తాను తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఆత్మహత్య తనకు సరైన మార్గం అని తాను ఆలోచిస్తుంది. అలా జరగదు. ప్రతి ఒక్కరి జీవితంలో నాలాగే జరుగుతుందంటే నేను నమ్మను. చూడు మనోహర్, ఈ సమస్య 3 తరాల నుంచి మీ వంశంలో వెంటాడుతూనే ఉంది. మీ బాబాయ్ కూడా ఇలాగే అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అదే కుటుంబంలో 2వ వ్యక్తిగా ఇదే సమస్యతో నువ్వు ఆత్మహత్యకు సిద్ధపడ్డావు. మీ బాబాయ్ ఎందుకిలా చేశాడని మీ ఇంట్లో వాళ్ళని అడిగినప్పుడు జరిగిందంతా చెప్పారు. నువ్వు కూడా దానినే గుడ్డిగా నమ్మావు. సమస్యకి చావే పరిష్కారం అని నువ్వు కూడా దాన్నే భావించావు. అవును, మా బాబాయ్ చనిపోయాడు. యాదృచ్ఛికంగా నాకు నా బాబాయ్కున్న సమస్య ఎదురైంది. ఇక ఈ సమస్య నుండి తప్పించుకోలేడు. నాకు చావే శరణ్యం. మీ బాబాయ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీ కుటుంబం చాలా బాధపడింది. ఏదో కోల్పోయామన్న భావంలో మీ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అది నిజమే. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఆ బాధ, ఆవేదన ఏంటనేది నాకు బాగా తెలుసు. అంతా తెలిసి కూడా నువ్వు ఆత్మహత్యకు పాల్పడ్డావు. ఆత్మహత్య చేసుకోవడం చాలా ఈజీ అని నీలాంటి వాళ్ళు కొందరు అనుకుంటారు. బ్రతకడమే కష్టమని మరికొందరు అనుకుంటారు. మనిషికి ఏదో ఛాలెంజ్ ఉండాలి, దాన్ని సాధించాలని తపన కూడా ఉండాలి. జీవితంలో ప్రతిదీ ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైనా సమస్య వస్తే కుంగిపోకూడదు. ఆ సమస్యకి సరైన పరిష్కార మార్గం చూడాలి. ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. దానికి చావే పరిష్కార మార్గం అని అస్సలు భావించకూడదు. మీరు ఎన్ని చెప్పినా నా సమస్యకి పరిష్కార మార్గం కనబడదనే తెలుస్తుంది. నన్ను ఆపడానికి మీరు ఎన్నో చెప్తున్నారు. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. అప్పులు చేసి రోడ్డు మీద పడ్డాను. నన్ను ఆదుకున్న వారు ఎవ్వరూ లేరు. నా జీవితం ఇంక అంతే. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. వ్యాపారంలో బాగా రాణిస్తావు. మనోహర్, నీ కష్టాలు తామరాకు మీద నీటి బొట్టు లాంటివి. ప్రతి ఒక్కరి సక్సెస్ స్టోరీ వెనుక చాలా సాధక బాధకాలు ఉంటాయి. ఎన్నో అవంతరాలను దాటుకొని వస్తేనే తాను అనుకున్న లక్ష్యాలను సాధించగలడు మనిషి. ఏమో, రేపు నీ స్టోరీ కూడా అందరూ మెచ్చుకునే సక్సెస్ స్టోరీ అవ్వచ్చు కదా. మనోహర్, ఏదైనా బ్రతికి సాధించాలి. ప్రతిదానికి
చావు పరిష్కారం కాదు. ఒక ఫ్రెండ్గా నీ మంచి కోరి చెప్తున్నాను, నీ నిర్ణయం సరైంది కాదు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. మనోహర్, ఒకవేళ నువ్వు అనుకున్నదే రైట్ అయితే నీకు నచ్చింది చెయ్యి. కానీ ఇష్టం, ఫైనల్ డెసిషన్ నీదే. వస్తాను. అది నేను కాదు, నా కాలు తగిలి నీటిలో రాయి జారిపడింది. నీ మాట నన్ను చాలా ఆలోచింపజేశాయి. నువ్వు చెప్పిందే నిజమే, ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు. నా నిర్ణయం మార్చుకున్నాను. నా భార్య కోసం, నా పుట్టబోయే బిడ్డ కోసం నా నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. సరైన సమయంలో వచ్చి నన్ను కాపాడావు. నీ మాటలు నా నిర్ణయాన్ని మార్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్. కష్టమైనా నష్టమైనా నా సమస్య నేనే ఎదుర్కొంటా. ఇంకెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోను.